ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇక రైతు బంధుకు రామ్ శాసించే స్థాయిలో ఉన్నటువంటి రైతును యాచించే స్థాయికి తీసుకొస్తారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటిదాకా రేవంత్ సర్కార్ రైతు బంధు లేదా రైతు భరోసా ఇస్తామన్నటువంటి రైతు భరోసా పేరిట ఇవ్వలేక మోసం చేసింది. ఇప్పటిదాకా ఒక్కొక్క ఎకరానికి రైతుకు బాకీ పడ్డది 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకి అంటూ ఆయన చూపించారు. కమింగ్ డేస్లో పోస్టర్లు కూడా అందిస్తాం, రైతుకు ఎట్లా మోసం చేశారు, రైతుని ఒక్కొక్క రైతుకి ఎంతెంత బాకీ పడ్డారు అనేది. సో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం ముందు చూద్దాం. ఏమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్, కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతులు ఊళ్ళల్లో ప్రమాణ పత్రమే అన్నట, గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రమే అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టి రానాడు, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసి ఉంది. ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు, దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ప్రజాపాలన అయిపోయాక చెప్పింది, మేము స్వీకరించినాం దరఖాస్తులు, మాకు దరఖాస్తులు అందినాయి, ముట్టినాయి అని చెప్పిండ్రు. ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది. ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అది కాకుండా మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు, అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు, చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. రైట్. ఎన్నికల సమయంలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లేదా కాంగ్రెస్ పార్టీ అప్పుడు డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చారు, కానీ ఇవాళ రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏంటి, రైతులని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్. రామచంద్రరావు గారు, రైతు బంధుకి రామ్ చెప్పేసినట్టేనే ఇప్పుడు రైతు భరోసా అన్నారు. మరి రైతు భరోసా ఏమి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారో ఇంతవరకు ప్రభుత్వం దగ్గర లేవు. మరి ఇవాళ కేబినెట్ మీటింగ్ తర్వాత ఎటువంటి నిర్ణయం వస్తుంది అనుకుంటున్నారు? సో రైతులను ఇట్లా ఇబ్బంది పెట్టే నిర్ణయమే ఖచ్చితంగా ఉంటుందా? ఒక మెతుకు పెట్టి చూసినట్టు ఇప్పుడు వచ్చేది కూడా కొత్తగా ఏమి ఉండదు. ఏదో కొన్ని కండిషన్స్ని పెట్టి ఎంతో కొంత ఇచ్చి ఏదైతే రైతు రుణమాఫీ లాగానే దీన్ని కూడా ఇచ్చేసినామని ఒక ప్రచారం స్టార్ట్ చేస్తారు. అసలు తెలంగాణలో అసలు భారతదేశంలోనే వ్యవసాయ రంగానికి అతి ప్రాముఖ్యత ఉంటుంది. 70% పైన పీపుల్ ఇవాళ వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఆ వ్యవసాయ రంగాన్ని మొత్తం నువ్వు కుదేలు చేస్తే అసలు మొత్తం తెలంగాణ మొత్తాన్ని నువ్వు ఆగం చేసినట్టే. ఇప్పుడు రైతు భరోసా అనేది ఎందుకు పేరే పెట్టావు, భరోసాను నువ్వే పెట్టుకున్నావు, మార్చి రైతు బంధు నుంచి రైతు భరోసా అన్నావు. అంటే రైతుకు కావాల్సింది ముఖ్యమైన 3: భూమి ఉండాలి, నీళ్లు ఉండాలి, దాని తర్వాత పెట్టుబడికి డబ్బులు ఉండాలి. అవును. అయితే నీళ్లు, భూమి ఆ రోజు కేసీఆర్ గారి దాంతోనే నీళ్లు పుష్కలంగా వచ్చినాయి, కరెంటు పుష్కలంగా వచ్చింది. పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి కోసమే మర్చెంట్ అంటే మార్కెట్కి వెళ్ళి మర్చెంట్ ఏజెంట్ల దగ్గర అప్పులు తీసుకొని తిరిగి వాళ్ళకే అడ్డీ పవసేరు అమ్ముకునే రోజుల నుంచి ఎంతో కొంత 10,000 రూపాయలు ఇవ్వడం అనే దాన్ని రైతు బంధుగా స్టార్ట్ చేసిన తర్వాత మేము దాన్ని 15,000 ఇస్తామన్నారు. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే ముందు ఏదైతే 7,500 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం ఉంచారో అదే డబ్బుల్ని ఇచ్చేసి దాన్ని కూడా ఎంత 5,000 ఇస్తే అదే 5,000 కాడ ఇచ్చేసేసి రెండోది 15,000 అనే విషయాన్ని మర్చిపోయారు. తర్వాత 2 సార్లు ఇవ్వలేదు మనకు. అంటే రైతు భరోసా అనేది సీజనల్గా, అంటే 2 సీజన్లు ఉంటాయి, ఖరీఫ్, రబీ. ఖరీఫ్కు రబీకి 5,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను 7,500 చొప్పున 15,000 ఇస్తానన్నావు. అంటే ఈ 15,000 పాత దాంట్లో ఒక 2,500 రూపాయలు తగ్గిన, ఒక 5,000 ఇచ్చావు కదా 7,500కి. ఈ 17,500 రూపాయలు ఈ రోజు కూడా రుణపడి ఉంది గవర్నమెంట్ రైతుకు. ఎకరానికి నేను చెప్పేది, ఎకరానికి రుణపడి ఉన్నావు. ఇదంతా నువ్వు పక్కకు పెట్టేసి రైతు డిక్లరేషన్ ఇస్తేనే మీరు రైతు అంటే ఇక్కడ కీలకమైన పాయింట్ ఉంది. డిక్లరేషన్ ఏంటి, నేను వ్యవసాయం చేస్తున్నా అని చెప్పేసి ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి. వ్యవసాయం నేను చేయలేదని కనుక నిరూపణ అయితే నేను తిరిగి డబ్బులు ఇస్తాను అనేది దాని డిక్లరేషన్లో
అవును. అర్థం. అయితే ఇక్కడ వ్యవసాయ రంగానికి నువ్వు సీజనల్గా ఇస్తున్నావు, రబీకి అట్లాగే ఖరీఫ్ అని ఇస్తుండ్రు, సగం సగం ఇస్తావు, 7,500 7,500 ఒకళ్ళు ఇస్తే. కానీ ఇక్కడ పాయింట్ ఏమొస్తుంది, వరికి మాత్రమే ఖరీఫ్ రబీ అనే పదాలు ఉంటాయి, కానీ అవును. పత్తికి ఏముంటుంది, పత్తికి ఉండదు, కందికి ఏముంటుంది. అంటే ఈ పంటలకు ఏదైతే తెలంగాణలోనే భారతదేశంలో అత్యంత తెలంగాణలో 18-20 లక్షల కరెంటు మోటార్ల నుంచి తెలంగాణ ఏర్పడే నాటికి సుమారు 20 లక్షల కరెంటు మోటార్లతో వ్యవసాయం నడుస్తున్న తెలంగాణలో ఇప్పటికీ మెట్ట పైర్లే ఎక్కువ. మరి ఈ మెట్ట పైర్లన్నిట్లలో నువ్వు ఒకటే పంట పండిస్తే నువ్వు సగమే ఇస్తావా, ఆ ఎకరానికి 15,000 ఇవ్వవా? అంటే అసలు నీకు ఇక్కడ ఒక అవగాహన లేకపోవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్య. ఇది నేను చెప్పాల్సి వస్తే అసలు మరి ఏమనిస్తాడని, నేను పత్తి పండించినా ఇప్పుడు అంటాడు, మరి పత్తి పండిస్తే నువ్వు ఒకటే టైం ఇచ్చావు కాబట్టి 7,500 ఇస్తానంటాడా, 15,000 ఇస్తానంటాడా? అంటే ఒక వరికి మాత్రమే ఇస్తాడా? ఏదైతే బోనస్ సన్న వడ్లకే అన్నట్టుగా వరికి మాత్రమే ఇస్తావా? ఇదంతా ఒక గందరగోళాన్ని సృష్టించేసి ఏది అన్నీ ఇస్తున్నట్టు అడావుడు చేసి ఏది ఇవ్వకపోవడం అనేది ఒక వింత చర్యని ప్రభుత్వం చేపట్టింది. రెండోది ఏంటి, దాన్ని కూడా మళ్ళీ డిక్లరేషన్ ఇచ్చేసి దరఖాస్తు చేసుకోవాలట. రైతు దరఖాస్తు చేసుకోవాలి, నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని. బిచ్చగానే చేస్తున్నావా నువ్వు రైతుని ఏమన్నా? మరి అదే నీకు లెక్కలు లేవా? ఇప్పటిదాకా రైతు బంధు ఇచ్చిన లెక్కలు ఉన్నాయి కదా, మరి ఆ లెక్కల భూమి మారిపోదు కదా, అదే లెక్కలు ఇవ్వచ్చు. అంటే పంట పండించిన భూమికే ఇస్తామనేది ప్రభుత్వం చెప్తుంది. అదే పంట పండించిన భూమి ఎట్లా క్యాల్కులేషన్ ఎట్లా చేస్తారు ఏంటి? అంటే పెట్టుబడి సాయం అంటే ముందే అందాలి, పంట ఎట్లా చూపించాలి, ఎప్పుడు చూపించాలి, ఇక్కడ ఏ పంట వేస్తామని డిక్లరేషన్ ఎట్లా అనేది ఇంతవరకు కూడా రైతుల్లో లేదు. కేసీఆర్ యొక్క ఉద్దేశం ఏంది, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం. అంటే భూమి ఒక 4 ఎకరాలు పెట్టుకొని ఖాళీగా ఉన్నదానికంటే వ్యవసాయం చేసుకుంటే నీకు రైతు బంధు వస్తుంది, పెట్టుబడి వస్తూ ఉంది, చేసుకోవాలి. నాకు వలసలు తిరిగి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేసుకున్నారు కదా, వలసలు పోయిన వాళ్ళు ఈ రివర్స్ కౌలు. అంటే రివర్స్ కౌలు అంటే చిన్నవాడే పెద్దవాడికి కౌలు ఇవ్వడం అనేది మొదలైంది. వ్యవసాయం చేసుకోలేక 1-2 ఎకరాలు ఉన్నవాడు పెద్ద పెద్ద ఆసాములకు కౌలుకి ఇచ్చేసి వలసలు పోయి పని చేసుకున్నవాడు తిరిగి వచ్చి మళ్ళీ నేను ఉన్న 2 ఎకరాలు చేసుకుంటాను చేసుకున్న ఈ దశలో ఆ రైతుని నువ్వు లెక్కల్ని దగ్గర పోని, అది కాదు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస పెట్టి తీసుకున్నావు కదా దరఖాస్తులు, ఓ క్యూలు కట్టి రోడ్ల మీద కూడా దరఖాస్తుల కట్టలు దొరికినాయి. మరి ఆ దరఖాస్తులన్నీ ఏమైపోయినాయి? ఆ దరఖాస్తులు తీసుకున్నావు కదా, ప్రతిసారి అన్నప్పుడల్లా ఒక దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పేసి పరిగెత్తించి వాళ్ళని ఖర్చులు పెట్టించి పనులు లేకుండా చేసి పొద్దున్నాక పనికి పోతేనే కూటికెళ్ళని జనం ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకొని గందరగోళపరిచేసి ఓవరాల్గా రైతుకు సున్నం రాసే ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు. రైట్. అంటే ఎన్నికల హామీల్లో 7,500 + 7,500 15,000 ఇస్తామన్నారు. కానీ ఒక వార్త కూడా మనం చూస్తున్నాం సార్, ఇది ఎంతవరకు దాంట్లో చర్చ జరిగిందనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియాలి. ఎకరానికి 7,500 ఇస్తే ఎట్లుంటుంది, 6,000 ఇస్తే ఎట్లా ఉంటుంది, 5,000 ఇస్తే ఎట్లా ఉంటుంది? 7,500 కన్ఫర్మ్ ఏం కాదంట, 6,000 ఇస్తే ఎట్లా ఉంటుంది, 5,000 రూపాయలు ఇస్తే ఎట్లా ఉంటుందనే చర్చ కూడా సాగిందంట. కమిటీ వేయడంలోనే దీన్ని వీలుంటే డిలే చేయాలి, లేక డిలీట్ చేయాలి, లేకపోతే డిలే చేయాలనే సిస్టమ్ అక్కడ మొదలైంది. సబ్ కమిటీ ఆల్రెడీ నడుస్తున్న ప్రాసెస్కు నువ్వు ప్రత్యేకంగా సబ్ కమిటీ 5,000 ఇచ్చాం కానీ 7,500 ఇచ్చేయి, అంతేగాని దానికో సబ్ కమిటీ, దానికో సిద్ధాంతం, దానికో చర్చ, దానికో వ్యవహారం. రైతుకి ఇచ్చేగాడికి ఎక్కడికి పోతే రైతు అనేవాడు నీకు తిండి పెట్టేవాడు, తల్లి లాంటి వాడు, ఈ రాష్ట్రానికే తల్లి లాంటి వాడు. ఆ తల్లిని పట్టుకొని తల్లికి ఇచ్చేగాడ కూడా నువ్వు ఇవన్నీ లెక్కలేసిన తర్వాత నువ్వేమైనా పరిపాలన చేస్తావు? నేను అనేది ఏంటంటే మళ్ళీ దానికో సబ్ కమిటీ వేసేది ఎందుకు, కొర్రీలు పెట్టడానికి. ఆ కొర్రీలు కూడా తగ్గియాలనా, ఏ కండిషన్స్ పెట్టాలి, రైతుల సంఖ్యను తగ్గియాలా, ఇచ్చే డబ్బులు తగ్గియాలా, లేకపోతే సంవత్సరం 2 సార్లు ఇచ్చే బదులు ఒకటేసారి ఇవ్వాలా? ఇవన్నీ నువ్వు చర్చించడానికి పెట్టడం అంటే కొర్రీలు వేయడానికి అని అర్థం. అంటే రైతు బంధుని క్రమేపీ పథకాన్నే డిలీట్ చేసే మెథడ్ తప్ప ఇది మరొకటి కాదు. రైతుకు అన్యాయం చేస్తూ ఉంది. నేను అనేది ఏంటంటే ఆ రోజు నువ్వు 10,000 ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, నీకు అప్పటి తీసుకుంటే నీకు 15,000 వస్తాయి, మేము వచ్చినాక తీసుకుంటే రెడీగా తీసుకుంటే 15,000 వస్తాయి, రెడీగా ఉండండి అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఈరోజు ఎందుకు ఈ కొర్రీలు పెట్టడము, ఎందుకు ఇది చేయడం? ఇట్లా కొర్రీలు పెడతామని ముందే తెలుసుంటే రైతులు ఏం చేయాలి వాళ్ళు ఆలోచించేవాళ్ళు. కానీ వాళ్ళ గ్రామాల్లో ఆశపడి మోసపోయామన్న చర్చ సాగుతుందా రైతుల్లో? ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే తనకు వచ్చే డబ్బు రాకుండా ఇప్పుడు టైంకు 10,000 రూపాయలు వస్తే ఎంతో ఎంతో వ్యవసాయానికి ఉపయోగపడుతుందని రైతుకు ఆ 10,000 కాదు 15,000 కాదు రూపాయి కూడా రావట్లేదు, ఈ 2 టర్ములు రాలేదు, అంతకుముందు కూడా అన్నమాట నిలబెట్టుకోలేదు అన్న తర్వాత రైతుకు కోపం రాకపోతే ప్రేమ పుట్టుద్దా? నువ్వు డబ్బులు బాగా ఎగ్గొడుతున్నావయ్యా, నువ్వంటే నాకు ప్రేమ ఉంది, నీ ఎమ్మటే ఉంటా అని రైతు అంటాడా? ఇది కావాలని స్వయం కృతాపరాధం. ఇక్కడ ఒక కీలకమైన పొలిటికల్ ఇష్యూ ఉన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి కాంగ్రెస్ మీద ప్రేమ లేదు,
రేవంత్ రెడ్డిని 2 మంచి పట్టుదల కార్యక్రమం మొదలుపెట్టుకోండు. కాంగ్రెస్ను నాశనం చేసిందాక రేవంత్ రెడ్డి నిద్రపోడు. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్కు బదనాం అయిద్దనే ఫీలింగ్ లేదు. బదనాం చేయడమే ఆయనకు కావాలి. ఉన్నంతకాలం రుద్దుకొని వెళ్ళిపోవాలి. కాబట్టి కాంగ్రెస్ మీద ప్రేమ ఉండి ఏమైపోద్దో, జనంలో వ్యతిరేకత వస్తుందేమో అనే ఫీలింగ్ ఆయనకు లేదు. అందుకని ఏం చేస్తున్నాడు, పిచ్చోడి చేతిలో రాయిలాగా కనపడ్డ పనల్లా గందరగోళం చేసుకుంటూ పోయి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఇలా రైతుల వ్యతిరేకత వస్తుంది అన్నారు అనుకోండి, హైడ్రా లాంటిది పట్టుకొస్తాడు. మళ్ళీ అదేదన్నా వ్యతిరేకత వస్తుంది అనుకోండి, ఇంకోటి పట్టుకొచ్చేస్తాడు, ఎవరిని ఒకరిని అరెస్ట్ చేసేస్తాడు. అంటే ఒక సిస్టమ్ అంతా మార్చేసి గందరగోళం. ఇప్పుడు ఇట్లా తనిఖీలు అంటే క్షేత్రస్థాయి తనిఖీలు చేపడితే మళ్ళీ అధికారులు ఎంటర్ అయ్యి తనిఖీలు చేసి రాత పూత కార్యక్రమంలో మళ్ళీ అవినీతి జరిగే ఆస్కారం లేదు. ఎందుకంటే నాకు రాయండి రైతు బంధు రావాలంటే నాకు 2000 ఇస్తావా, 50%, 1/4 ఎంత ఇస్తావో చెప్పు అనేది అధికారులతో మొదలు. ఇప్పటికే నీకు పాత లక్షణాలు తీసుకొస్తున్నాడు. ROR తీసుకురావడము, VROల వ్యవస్థను తీసుకురావడము, ఇవన్నీ మొదలుపెట్టినంటేనే పాత అవినీతి అంతా మళ్ళీ వస్తుందనే కదా. ఇవాళ నీకు తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పటికి కూడా ఇంకో విషయం కూడా, గతంలో కూడా నీకు 10,000 రైతు బంధు ఇచ్చినప్పుడు కూడా వ్యవసాయంలో ఏ పంటని ఎక్కడ వేసారని చెప్పి అధికారులు రాసుకున్నారు. అది నడుస్తున్న ప్రాసెసే, దాన్ని నువ్వు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. అది ప్రాసెస్లో భాగమే. నువ్వు ఇవ్వదలుచుకున్న రైతు భరోసాని నువ్వు బకాయితో సహా ఎప్పుడు ఇస్తావని స్పష్టంగా చెప్పేదానికి ఒక సబ్ కమిటీ, దానికి చర్చలు, దానికి మళ్ళీ క్యాబినెట్ ఆమోదం, ఎంతో చిల్లకాయ చేసేలాగుంది తప్ప ఏం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని మోసం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ. అప్పుడు ప్రజాపాలన పేరుతో అందులో కూడా రైతు భరోసా కూడా మెన్షన్ చేస్తున్నారు. అప్పుడే వివరాలు తీసుకున్నారు. మళ్ళీ రైతుల చేత డిక్లరేషన్ ఏంటి, రైతుల్ని మోసం చేసే కుట్ర. ఇప్పటిదాకా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరం చొప్పున 17,500 రూపాయలు బాకీ పడింది ప్రభుత్వం అంటూ. సో ఇప్పటిదాకా రైతుల్ని మోసం చేసినటువంటి అమౌంట్ ఎంత అనేది వివరంగా రాబోయే రోజుల్లో పోస్టర్లు అతికిస్తాం, ఊరూరా ఇంటింటా పోస్టర్లు అంటిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. మనతో రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. పాపారావు గారు, గుడ్ మార్నింగ్. పాపారావు గారు, ఇవాళ రైతు భరోసా పైన ఒక స్పష్టమైనటువంటి విధానం, నిర్ణయం అనేది క్యాబినెట్ భేటీ అవుతుంది. క్యాబినెట్ భేటీ తర్వాత ఎటువంటి నిర్ణయం వస్తుందనేది రైతులు చాలా టెన్షన్ తోటి చూస్తున్నారు, ఉత్కంఠగా చూస్తున్నారు. ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఏం చెప్తారనేది. సో ఏం జరుగుతుంది అనేది మొదటి నుంచి ఏం మాట్లాడుకుంటున్నాం, అదే మోసం జరగబోతోందా? ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఏమనిపిస్తోంది? మనకి వచ్చిన వార్తల ప్రకారంగా సుమారుగా 7 ఎకరాల దాకా పరిమితి పెట్టుకుంటారనేది ఒకటి వచ్చింది. సరే, దాంతోపాటుగా ఏంటంటే 7 ఎకరాలు కుటుంబంలో ఒకరికే ఇస్తారనేది కూడా మొన్నటి వార్తలు. సరే, ఇవాళ కేబినెట్ నిర్ణయాలు ఏం జరుగుతాయి అనేది చూస్తే ఇప్పుడు ఆతృత ఆందోళన రైతుల్లో కానీ, రైతు వర్గం శ్రేయోభిలాషులుగా ఉండే వాళ్ళలో కానీ ఎందుకు ఉందంటే 7 ఎకరాలు అనేది ఒకటి. సరే, దాంతోపాటుగా ఏంటంటే 7 ఎకరాల అనేది కేవలం కుటుంబంలో ఒకరికే అని. అంటే కుటుంబం కనుక పిల్లలు కనుక విడిపడిపోయి వేరు కుటుంబాలు పెట్టుకుంటే వాళ్ళలో ఒకరికే వస్తుంది. అది కుటుంబ పెద్ద విచక్షణాధికారం ప్రకారంగా ఎవరికి వాళ్ళనేది కుటుంబ పెద్ద విచక్షణాధికారం. అంటే కుటుంబాల్లోనే తగాదాలు వస్తాయి అనేది ఒకటి. రెండోది ఏంటంటే కొన్ని పంటలు, ఉదాహరణ పత్తి, మిరప లాంటి పంటలు సంవత్సరానికి ఒకసారి పండుతాయి. ఒకసారి పండించిన తర్వాత ఆ భూమిని ఖాళీగా ఉంచుతారు. కాబట్టి ఆ భూమి ఖాళీగా ఉన్న సమయంలో రైతు బంధు లేకపోతే వీళ్ళు అంటున్నటువంటి రైతు భరోసా ఇవ్వరనేది ఒకటి వాళ్ళ లెక్క ప్రకారం. అంటే ఏంటంటే వీళ్ళు చెబుతుంది రిమోట్ సెన్సింగ్ ప్రకారంగా పంటలు వేయని భూములకి ఇవ్వము, పంట వేసిన భూములకే ఇస్తామనే దాని ప్రకారంగా పత్తి, మిరప లాంటి పంటలు కొంతకాలం పాటు ఒక 6 నెలలైనా అవి ఖాళీగా ఉంటాయి కాబట్టి భూములు సాగవో కాబట్టి వాటికి ఇవ్వరనే ఆందోళన ఒకటి ప్రగాఢంగా ఉంది. మూడోది ఏంటంటే పండ్ల తోటలు ఏంటంటే మామూలుగా వాటికి కూడా గతంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 1-2 సంవత్సరాల్లో కాపుకు వస్తాయి కాబట్టి పండ్ల తోటలు వేసిన తర్వాత 2 సంవత్సరాల లోపుగానే ఈ కాపుకు వస్తాయి. కాపుకు వచ్చిన తర్వాత వాటికి ఇక రైతు బంధు అవసరం లేదు అనేది, లేకపోతే రైతు భరోసా అవసరం లేదు, ఆ పైన ఇవ్వక్కర్లేదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తామనేది, ఇలాంటి రకరకాలైన మెయింటెనెన్స్ ఉంటుంది. తోటలో కూడా మెయింటెనెన్స్ ఉంటుంది, అది కూడా పెట్టుబడి కిందనే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అవును. సరే, ఇట్లా రకరకాలైనటువంటివి ఉన్నాయి. తర్వాత దీని అంతటి వెనక కనపడుతుంది ఏంటంటే ప్రతి విషయంలో అయితే రుణమాఫీ మొదలు పెట్టినప్పుడు రుణమాఫీ గురించి ఎన్నికల్లో వాగ్దానం చేసినప్పుడు రుణమాఫీ చేసేస్తున్నాం, 2 లక్షలు కావాలంటే పోయి అప్పు కూడా తెచ్చుకోండి, కొత్తగా తెచ్చుకుంటే మేము వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు తర్వాత అనుకుంటా అది రుణమాఫీ అయిపోద్ది, మీకేం పర్వాలేదు, తెచ్చుకోండి కావాలంటే అప్పు అని చెప్పిన వాళ్ళు తర్వాత రకరకాల కొర్రీలేసి రుణమాఫీని చాలా పావలా భాగమే, అంటే 25% మందికి మాత్రమే సరిగ్గా అందినటువంటి వాతావరణం నిజానికి ఉంది. ఈ రకంగా రైతుల్ని దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనే వీళ్ళకి ఎక్కువగా సీట్లు వచ్చినాయి. ఎందుకంటే నగర ప్రాంతం హైదరాబాద్ నగరంలో అయితే పూర్తిగా వాషౌట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా లేదు, అసలు ఉనికి లేకుండా అయిపోయింది. ఆ రోజు ఎమ్మెల్యేలు ఒక్కటి కూడా గెలవాల.
గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం నమ్ముకుని ఓట్లేస్తే వాళ్ళని ముంచుతున్నటువంటి తీరు ఈ రోజు కనపడుతుంది. ఇవాళ ఇక్కడ కూడా చూసుకునేటట్లయితే రైతు భరోసా విషయంలో వాళ్ళ వాగ్దానంలో ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్స్ కంపెనీల గురించి, అమెరికా ఇన్సూరెన్స్ కంపెనీల గురించి ఒక పుస్తకం వచ్చింది. రైట్. డిలే, డినై ఆర్ డిఫెండ్, డిఫెండ్ అంటే ఆలస్యం చేయి. ఇన్నాళ్ళు ఆలస్యం చేశారు కదా రైతు భరోసా కూడా. తర్వాత ఏంటంటే అయిన తర్వాత కూడా డినై అంటే కొంతమందికి ఇవ్వకుండా ఎగ్గొట్టాయి. ఇన్సూరెన్స్ కంపెనీ లాగే ఎగ్గొట్టాయి, వీలైతే ఎగ్గొట్టాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ లాగే ఇవ్వకుండా ఎగ్గొట్టు. మూడోది ఏంటంటే డిఫెండ్, ఎందుకు ఇవ్వలేదంటే రకరకాలైనటువంటి సాకులు చెప్పి నువ్వు సమర్థించుకో. ఇది అమెరికా ఇన్సూరెన్స్ కంపెనీలు తీరని చెప్పి ఈ మధ్య ఒక ఇన్సూరెన్స్ సీఈఓని అమెరికాలో ఒక వ్యక్తి కాల్చి చంపాడు. 28 ఏళ్ల వ్యక్తి కాల్చి చంపినప్పుడు అతను బుల్లెట్ మీద రాసిన మాట ఏంటంటే డిలే, డినై ఆర్ డిఫెండ్ అంటే అమెరికా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి అనేది ఆ పుస్తకం వచ్చిన దాని టైటిల్ ని ఆ బుల్లెట్ మీద రాసి ఆయన అంత దారుణంగా మోసగించబడుతున్నారు అమెరికాలో ఇన్సూరెన్స్ కంపెనీల చేతని. అలాగే ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా దారుణాతి దారుణంగా రైతాంగాన్ని మోసం చేస్తుంది, డిలే చేస్తుంది, డినై చేస్తుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి రైతులకు అని ఈ రకంగా రకరకాల కారణాలు చెప్పింది. అందుకని ఏంటంటే ఈ రోజు జరుగుతున్న దీనిలో వెనకన్నా మనకు కనపడేది ఏంటంటే టార్గెటెడ్ అనేది కనపడుతుంది మనకి. రుణమాఫీలో కానీ దీనిలో కానీ చాలా ఇతర పథకాలు ఏదైతే ప్రభుత్వం చెబుతుందో వాటన్నిటిలో మనకు కనపడేది ఏంటంటే టార్గెటెడ్ సిస్టమ్. ఏదైతే ప్రపంచ బ్యాంకు చెబుతుందో సబ్సిడీలు కానీ రాయితీలు కానీ టార్గెటెడ్ గా లబ్ధిదారులకి కొంతమందికి నిజమైన అవసరాలు ఉన్న వాళ్ళకే అని చెబుతుంది. ఈ నిజమైన అవసరాలు ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు రైతాంగానికి. అట్లా ప్రతి చోట ఈ టార్గెటెడ్ అనేది చంద్రబాబు కాలంలో వచ్చినటువంటి విధానం, ప్రపంచ బ్యాంకు విధానం. ఆ టార్గెటెడ్ సిస్టమ్ ఏదైతే ఎంపిక చేసిన లబ్ధిదారులకి యూనివర్సల్ సాచ్యురేషన్ కాకుండా ఎంపిక చేసిన లబ్ధిదారులకి ఇవ్వాలనేది దీనిలో చాలా మంది రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది నేను అనుకోవటం ఖచ్చితంగా కనపడుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ప్రపంచ బ్యాంక్ ఆడిస్తున్నటువంటి నాటకంలో భాగంగా అటు రైతు చంద్రబాబు కానీ లేకపోతే ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు కలిసి చేస్తున్న క్రమంలో వాళ్ళు చెప్పినటువంటి టార్గెటెడ్ గా పేద ప్రజానీకం, సామాన్య ప్రజానీకానికి ఇచ్చే సబ్సిడీల మీద కోత పెట్టే విధానాన్ని వీళ్ళు అనుసరిస్తున్నారు. వాగ్దానాలు మాత్రం సూపర్ 6 ఇక్కడ అక్కడ, లేకపోతే అక్కడేమో 6 గ్యారంటీల పేరుతో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి వాగ్దాన భంగం ఈ రోజు యాక్చువల్ ప్రాక్టీస్ లో జరుగుతుంది. వాగ్దాన భంగమే అనేది కనపడుతుంది. రైట్. ఓకే పాపారావు గారు. రైట్. రామచంద్ర గారు, మనం ఇది ప్రజాపాలన పేరుతో అప్పుడు ఫామ్స్ ప్రజల నుంచి తీసుకున్న వాటిల్లో అంటే దాంట్లోనే 6 గ్యారెంటీలలో ఇది సరే కొంచెం బ్లర్గా కనిపిస్తుంది, కానీ ఇది మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంకా మిగిలినటువంటి హామీలకు సంబంధించి. సో ఇక్కడ అంటే కేటీఆర్ గారిని మార్క్ చేసి చూపించారు రైతు భరోసా. సో రైతు భరోసాకు సంబంధించి అప్పుడే అన్ని వివరాలు తీసుకుంటారు. సో ఎంత భూమి ఉంది ఏంటనేది వివరాలు రైతు భరోసా దానికోసం. మళ్ళీ రైతుల నుంచి డిక్లరేషన్ అంటే ముమ్మాటికి కాలయాపనే అనేది ఆయన వ్యక్తం చేసినటువంటి ఆగ్రహం. కాలయాపన ఒకటే కాదు, కాలయాపన చేసుకుంటూ క్రమేపీ అసలు ఆ పథకాన్నే కంప్లీట్ నీరుగా చేయటం. లేకపోతే నీకు ఉట్టి కాలయాపనతో కాదు, కాలయాపన అంటే తర్వాత నన్ను ఇస్తానని కాలయాపన చేయాలి, దాన్ని కంప్లీట్గా నీరుగా చేసేయాలి. ఆ తర్వాత రెండోది ఏంటంటే ఇన్నిసార్లు రైతులు కానీ జనాన్ని కానీ తిప్పలు పెట్టవేను రాగానే అడావుడు. అప్పుడైతే అసలు ఈ సేవలో మీ సేవల కాడ జనం కోకొల్లలుగా నిలబడి చాలా కష్టపడి చేస్తే చివరికి రోడ్ల మీద పడి కనపడ్డాయి అవన్నీ. ఆ దరఖాస్తులు అప్పుడు తీసుకున్నాం. అప్పటికే నీకు నడుస్తున్న పథకాలు కాబట్టి నీకు లెక్కలు ఉంటాయి, సిస్టమ్ ఉంటుంది, పద్ధతి అంతా ఉంటుంది. రెండోది అయినా సరే మరోసారి దరఖాస్తులు తీసుకున్నావు, అది దరఖాస్తులో వివరాలు వచ్చాయి. మళ్ళీ నీకు ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏంటి, దీన్ని మళ్ళీ ఎందుకు దరఖాస్తు చేసుకోవాలి? ఈ మధ్య కాలంలో మళ్ళీ సర్వే అని చెప్పేసి మళ్ళీ నీకు ఎంత భూమి ఉంది, ఎంత వ్యవహారం ఉందని మళ్ళీ తీసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ నీకు దరఖాస్తు చేసుకునేది ఏంటి అంటే నాకు ఇవ్వు అన్న దరఖాస్తు. ఒక రైతు బంధు పడలేదనుకో, నీ దరఖాస్తు అందలేదనో, దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉందనో ఏదో కారణం చేసి దాన్ని రిజెక్ట్ చేయడం. రిజెక్ట్ 3-4 రకాలుగా ఎత్తుక్కుంటున్నారు. ఒకటి కమేపీ రైతుల సంఖ్యను తగ్గియటం. ఇంతకుముందు పాపారావు గారు అన్నట్టు ఆ ఇంట్లో ఒక్కరికే ఇచ్చేసి కుటుంబంలో సంఖ్యను తగ్గియటం. రెండోది వీలుంటే ఎకరాలను తగ్గించేసి ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టి 5 ఎకరాలు 7 ఎకరాలు అని పెట్టేసి ఆ మిగతా వాళ్ళకి లేదని చెప్పడం. ఈ 7 ఎకరాల లోపు తర్వాత దాంట్లో వ్యవసాయం చేస్తేనే ఇవ్వటం. వ్యవసాయం కాడ చాలా అర్థాలు ఉంటాయి. వ్యవసాయం అనగానే ఇప్పుడు హార్టికల్చర్ ఉంది, హార్టికల్చర్కు బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. కానీ జరిగేది ఏంటి, ఇప్పుడు పళ్ళ తోటలు ఉంది, పళ్ళ తోట 3-4 సంవత్సరాలకు కాపు వచ్చింది అనుకోండి. ఇప్పటికే నువ్వు ఫామ్ ఆయిల్ వేస్తున్నావు, ఫామ్ ఆయిల్కు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతూ ఉంది. ఇలాంటి వాటికి నువ్వు రైతు బంధు ఇస్తావా ఇవ్వవా? అసలు పండ్ల తోటలకు ఇస్తావా ఇవ్వవా? అసలు హార్టికల్చర్కి ఇస్తావా ఇవ్వవా? కూరగాయల వాళ్ళకు ఉన్నది అది ఇస్తావా ఇవ్వవా? దాంట్లో సీజన్ ఎట్ట లెక్కేస్తావు? లేదు మెట్ట పైర్లు ఉన్నాయి, మెట్ట పైర్లకు ఎట్ట సీజన్ లెక్కేస్తావు? 2 సార్లు ఎట్ట లెక్కేస్తావు దానికి? అంటే ఈ 2 సార్లు నేను ఈ సాగు చేస్తున్నాను ఎట్లా ఇస్తాను నీకు? నేను ఆయన కంది 6 నెలల పంట,
6 నెలలకు వస్తుంది కంది వేసుకున్నవాడు తిరిగి మళ్ళీ 6 నెలల తర్వాత ఏమని దరఖాస్తు చేసుకోవాలి, ఏ పంట వేసుకోవాలి, ఏమని వస్తుంది అంటే ఓవరాల్గా చూస్తే రైతు బంధుని కంప్లీట్గా దిగదారి చేయడం, నీరు గార్చేయడం, దాన్ని క్రమేపీ లేకుండా చేయడం అని ఒక అట్లా చేస్తే రైతులు ఊరుకుంటారా? రైతుల నుంచి వచ్చే ఆగ్రహం వాళ్ళకి తెలియదా? ఊరుకుంటారా లేదో వాళ్ళ పాయింట్ ఏంటి, జనాన్ని చాలా తక్కువగా అంచనా వేసేసి ఏం చేస్తారంటే ఆ రోజుకు ఏదో ఒకటి పెట్టేసి చేయడం, ఈ చర్చ లేకుండా చేయడం. ఇప్పుడు ఇవన్నీ చేసేది ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు కేటీఆర్ అరెస్ట్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఇది అవుతుంది అది అవుతుంది ఎందుకు అవుతుంది అనుకున్నాం? డైవర్షన్ పాలిటిక్స్. ఈ అడావుడి చర్చ జరిగేటప్పటికి దీన్ని మార్చి ఇంకో చర్చను తీసుకొస్తూ ఉంటాడు. అంటే పై మెరుగులతో పరిపాలన చేస్తున్న కాలం కాబట్టి ఈ కాలంలో డైవర్షన్ పాలిటిక్స్లో విషయాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయడం, అసలు డబ్బులు చెల్లించేదాన్ని నీరుగార్చడం. రైట్ పాపారావు గారు, ఇప్పటిదాకా వస్తున్న దానికి ఇంకా అదనంగా కల్పిస్తామంటే ఎవరైనా ఆశపడతారు, కానీ ఉన్నదాన్నే మేము తీసేస్తాం లాక్కుంటామంటే ఎవరు ఊరుకోరు. రైతుల నుంచి ఎంత ఆగ్రహావేశాలు, ఎంత వ్యతిరేకత వస్తుందో అనేది ప్రభుత్వం ఊహించకుండా ఉంటుంది కూడా అనుకోలేం. అయినా కూడా మరి రైతు భరోసాని ఇన్ని రకాలుగా మలుపులు తిప్పడం, రకరకాల కొర్రీలు పెట్టే ప్రయత్నాలు చేయడం, వీళ్ళకి గోడతాం వాళ్ళకి కట్ చేస్తామని ఇప్పటిదాకా వస్తున్నటువంటి లీకులు ఇవాళ అయితే మరి క్యాబినెట్ భేటీ తర్వాత ఎటువంటి నిర్ణయం వస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దాని గురించి అని ఎట్లా ఇందాక వారు ప్రస్తావించిన అనేక పంటలు ఉన్నాయి, ఆ పంటల గురించి మరి ఎట్లా రికార్డ్ చేసుకోవాలి, రైతులు ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ కనుక నిజమే అయితే ఇవే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తే జనగణన చేశారు, లెక్కలన్నీ సేకరించుకున్నారు. దానిలో ఇందాక ఒక ఛానల్లో నేను చూసిన దాని ప్రకారం బీసీలు 55% ఉన్నారని క్వశ్చన్ మార్క్తో వేస్తున్నారు. దానిలో ఉందనే వివరాలు అంటే అన్ని వివరాలు వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ కొత్తగా వివరాల సేకరణ, గ్యారంటీ పత్రాలు అంటే ఇది మామూలు గ్యారంటీ పత్రాలు లాంటి రైతులు ఇవ్వాలంట, ప్రమాణ పత్రాలు రైతులు ఇవ్వాలంటున్నారు. అంటే ప్రమాణ పత్రం ఇవ్వటం అంటే జైలుకు పోవటమా, దానిలో తప్పులు లొసుగులు ఎత్తికి జైలుకు పంపుతారా, రైతుల్ని బెదిరిస్తారా? ప్రమాణ పత్రం అంటే ఇవ్వటం అంటే ఏంటి, వాళ్ళకి వాళ్ళే ఓట్ చేసుకోవటం, వాళ్ళకి వాళ్ళే ఇది నిజం అని చెప్పటం. అంటే నిజం అని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయనే కదా గతంలో మీరు చెప్పింది. చాలా మందికి ఏది మన అసలు పంటలే వేయని భూములకు ఇస్తున్నారు, లేకపోతే బీడు భూములకు ఇస్తున్నారు, లేకపోతే అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారు, రోడ్ల మీద ఇస్తున్నారు. ఇవన్నీ మీ దగ్గర ఏదో లెక్కలు ఉన్నట్లుగా చెప్పారు కదా. లెక్కలు ఉన్నప్పుడు ఇప్పుడు పైగా మొన్న లెక్కలు సేకరించారు కాబట్టి అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని మళ్ళీ వివరాలు ఇవ్వండి, దానిలో కూడా ప్రమాణ పత్రం బెదిరించడం రైతుల్ని. అంటే మీరు జాగ్రత్త, మీరు చూపించినట్టుగా ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తులోనే, అప్పుడు ప్రజల నుంచి తీసుకున్నటువంటి దరఖాస్తులోనే రైతు భరోసా కూడా ఉంది. దాన్ని నిన్న అండర్లైన్ రెడ్ మార్క్ లో ఉంది చూడండి, కొంచెం బ్లర్ గా కనిపిస్తుంది. అది కాలం ఆ కాలం కూడా ఉంది. అదే మరి ఇప్పుడు మరి ఇంకా అంటే ఏంటంటే నాటకం ఆడుతున్నది ఈ ప్రభుత్వం, ఒక పెద్ద నాటకం నడుపుతుంది. ప్రజలను దగా చేయడానికి వీలున్న సర్వ మార్గాలను అన్వేషించి ఇక్కడ దీనిలో సింపుల్ సార్ ఏం లేదు. ఎన్నికల ముందే నేను చాలాసార్లు నేను కూడా ప్రస్తావించున్నాను ఏంటంటే ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు లేకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం సామాన్య జనానికి సంపదలో పెద్ద వాటా ఇస్తుంది. రాష్ట్రంలో సృష్టించబడ్డ సంపదలో సామాన్య జనం, రైతాంగం, సామాన్య వీళ్ళకి పెద్ద వాటా ఇస్తుంది. వెల్ఫేర్ రూపంలో కానీ రకరకాల పథకాల రూపంలో. ఆ వాటా అలా వెళ్ళటం ప్రజలకి ఇష్టం లేని వాళ్ళు ఆ వాటా నుంచి కూడా మొత్తం పెద్ద భాగాన్ని, సింహభాగాన్ని కాజేసి పై వర్గాలకి బదలాయించాలనుకునే వాళ్ళు మాత్రమే ఆ రోజు ఈ పెద్ద ఎత్తున కేసీఆర్ గారి మీద దండయాత్ర చేసి రకరకాల అబద్ధాలతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. దానికి కారణం ఏంటంటే సంపద పంపిణీ తాలూకు ఇదే కారణం. అదే ఆ రోజు పెద్ద వాటా పేద ప్రజలకు పోవటాన్ని చూసి భరించలేని వాళ్ళు ఆ వాటాని పై వర్గాలకు చేసుకోవటం కోసం ఇవాళ జరుగుతుంది అదే కదా. మీకు లక్షల కోట్ల పైన అప్పు తెచ్చారు, అలాగే ట్యాక్స్ ఆదాయం తగ్గిపోయింది, ప్రభుత్వంలో గణనీయంగా పడిపోయింది. అయినా కానీ ట్యాక్స్ ఆదాయం 1,85,000 కోట్ల పైన రూపాయలు అది కూడా వచ్చింది సంవత్సరానికి. ఇంత ఆదాయం ఉన్నా కానీ ప్రజలకు ఏమిస్తున్నారో తెలియకుండా, ఈ డబ్బులు ఏమవుతున్నాయో తెలియకుండా, ఏమవుతున్నట్టు ఈ డబ్బులంతా మొత్తం ఢిల్లీకి సూట్ కేసులు పోతున్నాయనే ఆరోపణ ఉంది. అలాగే మిగతా డబ్బులు కాంట్రాక్టర్లకి, పెద్ద మనుషులకి చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా సామాన్య జనం నుంచి కొల్లగొట్టి పై వాళ్ళకి పెట్టాలనేది ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ రోజు నడుస్తున్నటువంటి రాజకీయం. రైట్, ఇవాళ క్యాబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయం వస్తుందో చూడాలి. ఒకవేళ కనుక ఆంక్షలు పెట్టి రకరకాల కొర్రీలు పెట్టే నిర్ణయం జరిగితే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తలపెట్టినటువంటి మహాసభ, బీసీ మహాసభ సూపర్ సక్సెస్ అయింది. సో కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అనేక హామీలతో పాటు ముఖ్యమైనటువంటి 42% స్థానిక సంస్థల్లో కోటాకు బీసీలకు ఇస్తామన్నటువంటి దాన్ని వెంటనే నిలబెట్టుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు. రామచంద్రరావు గారు, నిన్న జరిగినటువంటి సభ ఏం చెప్పింది, ఎంత డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచగలిగారు కవిత గారు? ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి కూడా ఒక డిక్లరేషన్ క్లియర్ చేసింది. అంటే వ్యవసాయ రంగానికి, అట్లాగే విద్యార్థులకు, అట్లాగే జాబు క్యాలెండరు అన్నిటితో పాటు బీసీలకు ప్రధానంగా ఒక డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించారు. ఆ డిక్లరేషన్ క్లియర్గా ఉన్నది ఏంటి,
నువ్వు ప్రకటించిన డిక్లరేషన్ నువ్వు ప్రకారం అక్కడ టైం బాండ్ కూడా పెట్టారు, ఇన్ని రోజుల్లో చేస్తాము అని టైం బాండ్ పెట్టారు. 6 months. నువ్వు చేసిన ఎందుకు 100 daysలో చేస్తామని 100 days guarantee-లోకే ఇది అందుకని అంటే బీసీ డిక్లరేషన్లో కూడా 100 రోజుల్లో కొన్ని పనులు చేస్తామని చెప్పారు. అవును. అవి కూడా నువ్వు డిక్లరేషన్లో మాట్లాడిన పనులే నువ్వు చేయాలి కదా, అదే డిమాండ్ పెట్టింది. ఇక్కడ 42% కూడా ఎందుకు వస్తూ ఉంది? నీకు ఏదైతే సర్వే చేయడానికి టైం పడుతుందని నువ్వు 42% పెట్టావు కాబట్టి ఆ 42%ను కూడా లేకుండా చేసే పనులు చేయొద్దు. 42% కనీసం 42%, అది 42% కాదు, అది మినిమం 42%. ఇప్పుడు నువ్వు సర్వే చేయించావు, మరి ఈ సర్వేలో బీసీల సంఖ్య ఎంత వచ్చింది, ఆ సంఖ్యకు తగ్గట్టుగా రిజర్వేషన్ నువ్వు ఎంత పెంచుతున్నావు, ఆ రిజర్వేషన్ ప్రకారంగా జరగాలి కదా స్థానిక సంస్థల ఎన్నికలు. నువ్వు చేసుకున్నావు కదా, ఒక సర్వే చేయించావు కదా, ఒక కమిషన్ వేశారు కదా, దానికి సర్వే వచ్చింది కదా, ఆ బీసీలు కులాల వారిగా కూడా వచ్చింది కదా. కాబట్టి ఆ బీసీల సంఖ్యతో ఆ సంఖ్యకు తగ్గట్టు రిజర్వేషన్ రావాలనేది డిమాండ్. అసలు కామారెడ్డి డిక్లరేషన్ని మొత్తాన్ని కూడా అమలు చేయాలనేది అంటూ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది ఏంటి? మేము 100 రోజుల్లో సర్వే చేయించుతాము, స్థానిక సంస్థ ఎన్నికలు మేము జరుపుతాము, అయ్యేది రిజర్వేషన్స్ పెంచి. రెండో పాయింట్ కూడా ఏంటి? ప్రతి చోట కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మార్కెట్ హాల్ కట్టిస్తామని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో 50 లక్షలు పెట్టేసి ఓ ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని చెప్పారు. ఎంబీసీలకు ప్రత్యేకమైన మినిస్ట్రీ పెడతామని చెప్పారు. రకరకాల ఈ హామీలు అయితే ఉన్నాయో కామారెడ్డి, ఈ కామారెడ్డి డిక్లరేషన్ మీరు చెప్పిన డిక్లరేషన్ని అమలు చేయమనే ఆందోళన మొదటి నుంచి జరుగుతుంది. కవితమ్మ దాన్ని తీసుకొని ఫైట్ చేస్తూ ఉంది. దానికి బీసీ కుల సంఘాలు దాదాపు 70-80 కుల సంఘాలు దానికి హాజరైనాయి. హాజరైన కుల సంఘాలు కూడా కంప్లీట్గా మద్దతు ఇచ్చాయి. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ చెప్పాల్సిందంటే కవితమ్మ దీన్ని ఎందుకు లీడ్ చేస్తుందని ఒక ప్రచారాన్ని లేవనెత్తారు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ 2-3 విషయాలు. ఒకటేంటి, కవితమ్మ బీసీ కాదు కదా, ఆమె ఎందుకు చేస్తున్నది అనేది. రెండోది ఏంటి, కవితమ్మ బెయిల్ మీద ఉంది కదా, ఎందుకు చేస్తుంది అనేది 2-3 వాదనలు తీసుకొచ్చారు. కవితమ్మ మేమనేది ఏంటి, జనరల్గా నేను కూడా ఒక బీసీ కాబట్టి బీసీలకు ఎలా ఉంటుంది, బావిల పడ్డోడికి చెయ్యంతే చాలా చేయి పట్టుకొని లేవాలని ఉండడు, ఎవరు చెయ్యని చూడాల్సిన అవసరం లేదు కాబట్టి పైకెక్కాలని చూస్తాడు అతను. కానీ ఇక్కడ నాకు కావాల్సింది సపోర్ట్, బీసీ డిమాండ్లకు సపోర్ట్ కావాలి. ఎవరు సపోర్ట్ చేసినా ఆ సపోర్ట్ తీసుకుంటాం. రేపు కాంగ్రెస్లో ఉన్న అగ్రకులం కూడా వీళ్ళ డిమాండ్ కరెక్ట్, ఈ డిమాండ్ చేయాల్సిందని కనుక ముందుకు వస్తే ఆహ్వానిస్తారు దాన్ని. కాబట్టి ఈమె సపోర్ట్ చేయడమే కాదు, నేను లీడ్ చేస్తాను ముందుకు వస్తూ ఉంది, నేను పోరాడతాను ముందుకు వస్తూ ఉంది. దాన్ని ఎట్లా కాదంటాం, ఆ సపోర్ట్ ఎట్లా తీసుకోకుండా ఉంటారు బీసీలు? ఖచ్చితంగా బీసీలు కలిసి వస్తారు, సపోర్ట్ తీసుకుంటారు. ఇక్కడ రెండో పాయింట్ ఏంది, ఆమె బెయిల్ మీద, కవితమ్మ బెయిల్ మీద ఉంటే రేవంత్ రెడ్డి నులక మంచం మీద ఉన్నాడా? ఆయన బెయిల్ మీద లేడా? నువ్వు ఆయన కవితమ్మను ఒక ఆరోపణ మీద బెయిల్ మీద ఉన్నది, నువ్వు అడ్డంగా దొరికి బెయిల్ మీద ఉన్నావు కదా, అడ్డంగా దొరికి బెయిల్ మీద ఉన్నావు కదా. నువ్వు 50 లక్షల రూపాయలు ఇస్తూ ఇంకా 4.5 కోట్ల రూపాయలు తర్వాత ఇస్తా అని చెప్పి అడ్డంగా దొరికి నువ్వు బెయిల్ మీద ఉండి ఆ బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడానికి వీళ్ళకి సిగ్గు లేదట. కానీ కవితమ్మ బెయిల్ మీద ఉంది అని ఒక ఆరోపణలో బెయిల్ మీద ఉన్న పాయింట్ని తీసుకొచ్చి ఎట్లా మాట్లాడుతుంది అని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మన తేలింది కదా, దేశంలోనే అత్యంత కేసులున్న ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలింది. అత్యంత డబ్బులున్న ముఖ్యమంత్రి ఎవరంటే ఆయన గురువు అని తేలింది. ఈ గురు శిష్యులే కదా ముందున్నది ఇప్పుడు దీంట్లో. మరి అలాంటి రేవంత్ రెడ్డి దగ్గర కాంగ్రెస్ ఓడు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు, దాని తర్వాత ఇన్ని కేసులు పెట్టుకున్నాడు, బెయిల్ మీద ఉన్నాడు, ఆయన దగ్గర పనిచేయడానికి సిగ్గు లేకుండా కవితమ్మను విమర్శిస్తూ ఉన్నాడు ఒక పాయింట్. నేను అనేది ఏంటంటే, బీసీలుగా ఇవాళ 56% పైన ఉంటారు అని నమ్ముతున్నప్పుడు దాంట్లో కూడా కొన్ని కులాలు రాజేష్ 84-85 కులాలు ఇప్పటి వరకు వార్డు మెంబర్ కూడా గెలవని కులాలు ఉన్నాయి. అత్యంత బాధాకరమైన విషయం. 85 కులాలు ఇప్పటికీ వార్డు మెంబర్ కూడా గెలవలేదు. అలాంటి కులాలు ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు రావాలి రాజకీయ ప్రాతినిధ్యం? కనీసం గ్రామ స్థాయిలోనే ఒక ప్రాతినిధ్యం కావాలి కదా. అనుభవించిన మాకు తెలుసు, మేము బీసీ సంఘాలు నడిపినప్పుడు ఒక పాయింట్లో నడిపినప్పుడు నేను మంచం మీద కూర్చుంటే లేపి స్టూల్ మీద కూర్చోబెట్టిన చరిత్ర నేను అనుభవించిన. నేను తింటున్నప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని తింటావా, బయట కూర్చోపోమంటే పట్టుకొని ప్లేట్ అదే ఇస్తారా పట్టుకొని పోయి బయట కూర్చున్న తిన్న చరిత్ర నాకుంది. ఆ అనుభవాలు, ఒక రజకుని పట్టుకొని దర్వాజా ముట్టుకున్నందుకు నువ్వు ముట్టుకుంటావురా అని కొడితే చనిపోయిన చరిత్ర కూడా నేను చూసాం మేమందరం. దాదాపుగా ఇదే నిజామాబాద్లో ఈ పోచారం శ్రీనివాసరెడ్డి అత్తగారు ఊరు ఏదో ఉంటుంది, ఒక ఊరు, ఆ ఊరు పోతే టీ తాగి వస్తూ ఉంటే నీది ఏ కులం అని అడిగి మేము ఇట్లా పలానా కులం అని చెప్తే తాగిన గ్లాసు కడుక్కొని పొమ్మని చెప్పి చేతికిస్తే కడుక్కొని వచ్చినాం మేము. అలాంటి సామాజిక ఎదుర్కొన్నారు ఇవన్నీ కూడా. నేను డైరెక్ట్గా ప్రత్యక్షంగా నేను ఎదుర్కొన్న వాడిని, ఎవరో చెప్పడం కాదు. 194 ఇన్సిడెంట్లతో 194 ఇన్సిడెంట్లతో ఒక పుస్తకాన్ని వేసి ఆ రోజు ప్రతి ఎమ్మెల్యేకి కూడా పంచినాం. 294 ఇన్సిడెంట్లతో. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో
గుళ్ళో కూడా ఒక బీసీని కూడా రానియకపోతే చుట్టూ ప్రహరీ కూడా ఉంటే రంధ్రంలో ఒక కొబ్బరికాయ పెడితే లోపడున్నోడు కొబ్బరికాయ కొట్టి తీసుకొచ్చి ఇస్తే ముక్క పట్టుకొని పోయిన చరిత్రని చూసిన సమాజం ఇది. మరి ఇలాంటి సమాజంలో బీసీలు సామాజికంగా ఎదగొద్దు, ఆర్థికంగా ఎదగొద్దు అంటే ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు గొర్రెల ఇస్తేనేమో గొర్రెలా ఇచ్చేదని అడుగుతుంది, చేపలు ఇస్తేనేమో చేపలా ఇచ్చేదని అడుగుతుంది. అంటే ఆర్థికంగా పెరగొద్దు, అలాగే ఉండాలి. ఆర్థికంగా పెరగొద్దు, సామాజికంగా పెరగొద్దు, రాజకీయంగా పెరగొద్దు. అలాంటి బాధతో ఉన్న బీసీలని మరి వాళ్ళకి నువ్వు రిజర్వేషన్ ఇచ్చే కాడ ఇంత వెనక ముందు ఆడితే ఎలా సాధ్యమవుతుంది? అది కూడా లీగల్గా టెక్నికల్ పాయింట్స్ అడ్డు రాకుండా చూసి రిజర్వేషన్స్తో 42% కావాలి. లేదు అనుకుంటే మొన్న సర్వే ప్రకారంగా మేము ఎంతున్నామో బీసీలు ఎంతున్నారో దానికి తగ్గట్టుగా రిజర్వేషన్ పెంచి చేయాలని కవితమ్మ చేస్తున్న పోరాటం ప్రతి బీసీ కూడా మద్దతు ఇస్తాడు అక్కడ. రైట్, ఓకే. పాపారావు గారు, కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు కూడా జాతీయ పార్టీలు బీసీలకు మొదటి నుంచి తీరని అన్యాయం చేశాయి. నేను చెప్పింది అబద్ధం అయితే, నిజం కాకపోతే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఎమ్మెల్సీ కవిత గారు చాలా స్ట్రైట్గా ఒక సవాల్ కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఎట్లా మోసం చేశాయి అంటే బీసీల విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఎట్లాంటి వైఖరి అవలంబిస్తూ వచ్చినాయి అనేది? ఇప్పుడు వచ్చిన జనగణన లెక్కల అనఫీషియల్ ఇందాక ఒక ఛానల్లో ఇందాక చెప్పాను, బీసీల సంఖ్య సుమారుగా 55% ఉందనేది ఒక క్వశ్చన్ మార్క్ తో వేస్తున్నారు, ఉంది అనేది. అంటే 55 అనఫీషియల్ గా ఇప్పుడు మనం అది ఆ ఛానల్ ని పరిగణలోకి తీసుకుని మాట్లాడుకున్నా, ఇప్పుడు అనఫీషియల్ గా కూడా 55%. మనం ఇక్కడ అడుగుతుంది మినిమం 42% రిజర్వేషన్లు కావాలి బీసీకి అని. ఎందుకు అడుగుతున్నారు? ఇది కూడా ఎందుకు అడుగుతున్నారంటే ఇప్పుడు భారతదేశంలో కులానికి వర్గానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అట్టడుగు కులాల్లోని ఎక్కువ మంది పేదవాళ్ళు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈ ఎన్నికల రణరంగంలో కానీ రాజకీయాల్లో కానీ పోటీ పడి గెలవగలిగినటువంటి స్థితి లేదు. ఎందుకంటే విద్యకు అవకాశాలు కానీ ఇతర అవకాశాలు కానీ వాళ్ళకి స్వల్పంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ రాజకీయాల్లో ముందుకు రాగలగాలంటే, వాళ్ళు కూడా పోటీ ప్రపంచంలో రాజకీయాల్లో వాటా పొందగలగాలంటే రిజర్వేషన్లు తప్పనిసరి. దానికోసం అని చెప్పి 42% రిజర్వేషన్ అనేది ఈ రోజు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఈ రోజు దానికి అవకాశం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో వాగ్దానం చేసింది. సరే, వాళ్ళ కవిత గారు బీసీ కాదనే మాట మాట్లాడుతున్నారంటే కామారెడ్డి డయాస్ మీద ఉంది ఎవరు? కామారెడ్డి డయాస్ మీద దీన్ని ప్రకటించి మొత్తం ఉన్నప్పుడు ఉన్న వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా బీసీలేనా? మీరు ఇచ్చిన డిక్లరేషన్ ఇచ్చిన డయాస్ మీద కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్న బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీసీ నిబద్ధత గురించి చెప్తున్న వాళ్ళంతా బీసీలేనా? అందుకని ఏంటంటే బీసీలే కావక్కర్లా, ఎవరికైతే చిత్తశుద్ధి ఉందో, ప్రజల పట్ల అభిమానం ఉందో, కులాలకు అతీతంగా సామాన్య బడుగు జనం గురించి ఆలోచిస్తారో వాళ్ళందరికీ మాట్లాడే హక్కు ఉంది. దీని గురించి తప్పు జరుగుతుంది, తప్పు చేయకండి అని చెప్పి. కాబట్టి ఏంటంటే ఈరోజు పైగా ఎన్ని వాగ్దానాలు బీసీ కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం బీసీలకు రిజర్వేషన్ ఒకటే కాదు వాగ్దానం, జయశంకర్ గారి పేరు మీద బీసీ కార్యాలయాలు, బీసీ ఆఫీసులు ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పరుస్తామని వాగ్దానం చేశారు. దానిలో బీసీ సంక్షేమ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఇలాంటి వాగ్దానం. అలాగే 10 లక్షల రూపాయల దాకా బీసీ యువజనులకి వ్యాపారాలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేకుండా రుణాలు ఇస్తామన్నారు. అలాగే ప్రతి మండల కేంద్రంలో బీసీ గురుకులాన్ని కొత్తగా మొదలు పెడతా ఉన్నారు. ఇన్ని వాగ్దానాలు ఒకటేనా నెరవేర్చారా మీరు? ఈ ఒక్క బీసీ రిజర్వేషనే కాదు, ఇన్ని వాగ్దానాలు చేశారు. అంటే పచ్చి అబద్ధాలాడి బీసీల పేరు మీద అప్పటికే బడుగు బలహీన వర్గాలు, ఇలా మన రామచంద్రరావు గారు చెప్పారు, ఎన్ని రకాల అణచివేయబడుతున్న వర్గాలని వాళ్ళ మీద కూడా ఇది బతుకుదామని ప్రయత్నం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ధోరణి అనేది తప్పు. ఎందుకంటే కనీసం బీసీలకు చేసినటువంటి ఈ వాగ్దానాన్ని రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, దానిలో కానీ ఏదైనా కానీ బీసీలకు చేసే వాగ్దానాన్ని నిలబెట్టుకునే కనీస బాధ్యత, మానవత్వం అనేది, మానవీయ బాధ్యత అనేది ఈ ప్రభుత్వం మీద ఉంది. దాన్ని కూడా విస్మరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు దాకా జరుగుతున్న పరిపాలనలో కనపడుతుంది స్పష్టంగా. రైట్. ప్రజా పీడనగా ప్రజావాణి మారిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణి అనేది చాలా ఆర్భాటంగా స్టార్ట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులర్గా ప్రజలను డైలీ కలుస్తామని చెప్పారు. కానీ సంవత్సరం అయిపోయింది, కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే ప్రజావాణికి ఆయన అటెండ్ అయ్యారు. అది కూడా 1-2 గంటలు మాత్రమే ఉన్నారు. సో తర్వాత అవుట్సోర్సింగ్ వాళ్ళని పెట్టి ప్రజావాణి నడిపిస్తున్నారు. కానీ ఎటువంటి పరిష్కారాలు దాంట్లో జరగట్లేవంటూ ప్రజావాణి జరుగుతున్నటువంటి తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, రామచంద్రరావు గారు, ప్రజావాణిలో రెగ్యులర్గా ముఖ్యమంత్రి ప్రజలతో కలుస్తారు, ప్రజల సమస్యలు నేరుగా వింటారు, తీసుకుంటారన్నారు. కానీ ఒక్కరోజు మినహాయిస్తే ఏమీ లేదు, సమస్యల పరిష్కారం అంతా అట్నే పెండింగ్లో ఉంది. పరిష్కరించామని చెబుతున్నవి కూడా పరిష్కారం కాకుండానే క్లోజ్ చేశారనేది ఆర్టీఐ ద్వారా వారు బట్టబయలు చేసినటువంటి అంశం. ఇప్పుడు జనరల్గానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజ అనే పదాన్ని అడాప్ట్ చేసుకుంది. ప్రజ అని, ప్రజాపాలన అంటే నేను అనేది ఏంటంటే ప్రగతి భవనాన్ని పెద్దగా ఏదో అన్నట్టుగా చూపెట్టేసి అది ప్రజలుగా పరమైపోయింది. అంత ప్రజలే ఉంటారు అని ఉన్నవారు డిప్యూటీ సీఎం ఉంటుండు, అంతకపోతే ఇంకో మినిస్టర్ ఉంటున్నారు అని అంటున్నారు. అసలు మినిస్టర్ల ముందు కాపరాయే లేనట్టు,
సెక్యూరిటీ లేనట్టు, అసలు కంచెలు పగలు, అసలు ఏ కంచెలు వేసింది కూడా పోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ కంచెలు వేసింది. ఆ కంచెలన్నీ కూలగొట్టినట్టు మరి తర్వాత ఇప్పుడు అందరినీ బట్టి గారి ఇంటికి పంపిస్తున్నారా, సీతక్క ఇంటికి పంపిస్తున్నారా? మళ్ళీ అక్కడ సెక్యూరిటీలో ఉన్నట్టే కదా. పోనీ దరఖాస్తులు తీసుకోవడం మొట్టమొదటి స్టార్టింగ్లో ఒక రోజు ఒక మంత్రో లేదా 2 రోజులు ఒక మంత్రో వారాలు పెట్టుకొని వచ్చి 4-5 మంత్రులు ఒక 5-6 రోజులు కూర్చొని షో పుటప్ చేసి, అంటే ఒక పథకం అనేది కానీ ఒక పాలనలో ఒక విధానం కానీ షో పుటప్ కోసమా, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమా ఒక షో పుటప్ చేశారు. అది నిర్దాక్షంగా క్లియర్గా తీసుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకున్నాయి కదా. దాంట్లో అసలు నీకు వచ్చిన దరఖాస్తులు ఎన్ని, నువ్వు చూసినవి ఎన్ని, నువ్వు తీసుకున్నవి ఎన్ని, నువ్వు చేసినవి అంటే ఎట్ట కనపడింది? అది పంచపాండవులు మంచం కోళ్ళ వాళ్ళే 3 చూపెట్టబోయి 2 చూపెట్టి ఒకటి రాసినట్టు ఉంది అక్కడ. అంటే ఆ మొదలుపెట్టిన కాడ ఎక్కడ మొదలుపెట్టి తీరా వచ్చేసరికి అది అక్కడ చూస్తే మీరు ప్రజావాణి అని పెట్టిన కాడికి పోయి చూస్తే ఎంత గందరగోళంగా తిడుతున్నారు జనం. అంటే వచ్చిన వాళ్ళు ప్రజాపాలనలో ప్రజలు వచ్చేసి ప్రజలు పొగడాలి కదా, బండబూతులు తిడుతూ ఉన్నారు. దరఖాస్తు తీసుకునే కాడ కానీ, తీసుకున్న దరఖాస్తు ఏమైందని కానీ, రెండోసారి వచ్చినప్పుడు దాని సంగతి సమస్య ఏమైందని కానీ, అసలు నా సమస్య నా దరఖాస్తు ఎందుకు తీసుకోవని కానీ, లాస్ట్కు ఒక 10 మంది వచ్చే దరఖాస్తు ఇవ్వబోతే వాళ్ళ లీడర్ అని చెప్పేసి లీడర్ని అరెస్ట్ చేసి పంపించిన పరిస్థితి కూడా అక్కడ కనపడింది. అంటే నేను అనేది ఏంటంటే అన్నీ డొల్ల వాగ్దానాలే. ఈ దాంట్లో భాగమే ఈ ప్రజావాణి కూడా. ప్రజావాణి అంటే ఏంటి? ఆ రోజు రాజులు గంట కొడితే గంట కాడికి వచ్చేసి సమస్యలు చెప్పుకుంటే పరిష్కరించినట్టు ఏదో ఫోజ్ చేయబోయి ఓ బుడర్ఖాన్ చేస్తలని చేసిండు ఆడ. ఆ చేసేసి ఇప్పుడు చేసినవి ఏంటి అక్కడ? ఆ ప్రజావాణిలో నీకు దరఖాస్తులు ఏంటి, ఎన్ని పరిష్కారమైన దానికి ఇప్పుడు జవాబు చెప్పాను. ఇలా ఓపెన్గా హరీశ్రావు గారు ప్రకటించాడు, దానికి జవాబు చెప్పాను. ముఖ్యమంత్రి చెప్తాడా, మంత్రి చెప్తాడా? కాదు మేము ఇన్ని పరిష్కరించాము, ఇగో సో అండ్ సో పలానా ఊళ్ళో ఇన్నాయని పలానా ఊళ్ళో ఇన్నాయని అని చెప్పమను. ఏది చెప్పడు. అంటే ఇది రేవంత్ రెడ్డి పాలసీ అంతా వాళ్ళ గురువు గారు పాలసీ. నువ్వు బురద చల్లుకుంటూ పో, వాళ్ళు ఏమన్నా పట్టించుకోబాకిగా, తిరిగి జవాబు చెప్పకు అనే దాన్ని ఒకటి పాటించేసి నువ్వు ఇప్పుడు దానికి జవాబు చెప్పడం ప్రభుత్వం బాధ్యత. ఇలా ప్రజలకు తెలియాలి. ఇప్పుడు హరీష్ రావు గారు ప్రకటించిన వాటికి జవాబు చెప్పాలి ప్రభుత్వం. ఖచ్చితంగా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఆ దరఖాస్తులు ఎందుకు అట్లా అవుతున్నాయి, ఎన్ని పరిష్కారం అయినాయి, ఆ పరిష్కారమైన ఎక్కడైనా కూడా చెప్పాలి. కలవట్లేరు. ఇప్పుడు అంతకుముందు గతంలో ఇదే ముఖ్యమంత్రి చాలా విపరీతంగా ఆరోపణలు చేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే ప్రజల్ని కలవరు, నేను రెగ్యులర్గా కలుస్తాను, నేను డైలీ కలుస్తాను అని చెప్పారు. కానీ ఎందుకు కలవట్లేరు అనేది, ఆయన కలిసి ఎవరు కలుస్తున్నాడు? ఇప్పుడు అదాని లాంటి వాళ్ళని సాటు కలుతూనే ఉన్నాడు. అసలు కలవాలని కాదు, పెద్దలను సాటు కలిసే వాళ్ళని కలుస్తున్నాడు. పాలన కూడా ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు సెక్రటరియట్ నుంచి పాలన కాదు ఆయనంతా. ఆయన ప్యాలెస్ నుంచే పాలన. ఎవరు కలిసినా ఇప్పుడు ఆయన భవన్ నుంచి, ఆయన ఇంటి దగ్గర నుంచే పాలన సాగుతూ ఉంది. అంటే ఒక విషయాన్ని ప్రజల మీద రుద్దేసి ఇది ప్రజాపాలన అన్నట్టుగా రుద్దిపడేసి ఆ కిందోళ్ళ 4 మాటలు ఆయన చెప్తున్న అబద్ధాలను సమర్థించే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరు. ఆయనతో వచ్చిన వాళ్ళు కాంగ్రెస్లోకి, ఆయన తెచ్చిన వాళ్ళు కాంగ్రెస్లోకి, వాళ్ళిద్దరు మాత్రమే ఆయన సమర్థిస్తున్నారు. మిగతా కాంగ్రెస్ వాళ్ళు బయట పోయి చర్చించుకుంటే బండబూతులు తిడుతున్నారు. ఏడ దొరికిండు మా కాంగ్రెస్ పార్టీకి ఇతను, మా పార్టీని నాశనం చేస్తాడని తిట్టుకుంటున్నారు తప్ప ఎవరు సమర్థించట్లేదు. సమర్థించే వాళ్ళు ఇద్దరు. ఆయనతో కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు, ఆయన వచ్చినాక కాంగ్రెస్లోకి తెచ్చిన వాళ్ళు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళ స్టేట్మెంట్ తప్ప ఇంకెవరికి కనపడవు నీకు. అలాంటివన్నీ పెట్టుకొని వాళ్ళకు 4 పెట్టుకొని ఇక్కడికి వచ్చేసి ఈ ప్రజాపాలన, ప్రజావాణి, ఈ దరఖాస్తులు ఇవన్నీ ఏంటేంటివో తీసుకొచ్చేసి మనం ఇప్పుడు ఒక డిమాండ్ ముందుకు వచ్చిందనుకో, ఆ డిమాండ్కి ఒక కమిటీనో లేకపోతే ఇలాంటి దరఖాస్తులకో ఏదో వేసి మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. దాన్ని కంప్లీట్ జీరో చేసి వదిలేస్తున్నాడు. నేను ఇప్పటికి ఒక డిమాండ్ ఏంటంటే హరీష్ రావు గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని ఏదైతే నీకు ప్రకటించాడో దీనికి జవాబులు చెప్పడం ప్రభుత్వ బాధ్యత. అది ఖచ్చితంగా జవాబులు చెప్పాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఏం చెప్పినావో అర్థమవుతుంది. కాబట్టి దానికి జవాబులు చెప్పడం అనేది మొదటి డిమాండ్గా తీసుకొని ప్రభుత్వం చేయాలి. రైట్ పాపారావు గారు, అంటే ముందుగా ప్రజావాణి, ప్రజా దర్బార్ రెగ్యులర్గా ఉంటుందన్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు, డైలీ నేను ప్రజల్ని కలుస్తాను, నేరుగా వాళ్ళతో మాట్లాడతాను, సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. సో సహజంగా సరే ప్రజలు ముఖ్యమంత్రి కలుస్తారంటే డెఫినెట్గా అందరూ రావడం. అప్పుడైతే బార్లు ఎట్లా కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు అక్కడ ప్రగతి భవన్ ముందు ఇటు కిలోమీటర్ అటు 2-3 కిలోమీటర్ల క్యూ లైన్లు ఉండేవి. కానీ దాన్ని ఎందుకు ముఖ్యమంత్రి ముఖం చాటేశారు, ప్రజల్ని ఎందుకు కలవట్లేరు? సో గతంలో అనేక విమర్శలు చేశారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఎందుకు మరి ముఖ్యమంత్రి కలవట్లేరు? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కలవడం కాదు, నేరుగా ప్రజా సమస్యల పరిష్కారం క్షేత్రస్థాయిలో పరిష్కారం అవుతున్నాయా లేదా అదే చూడాల్సినటువంటి అవసరం ఉందనేది గతంలో వారు చెప్పి ఉన్నారు. కానీ ఎందుకు ముఖ్యమంత్రి కలవలేకపోతున్నారు? ప్రజావాణి ఎందుకు ఈ రకంగా ఫెయిల్యూర్గా మిగిలిపోయింది? కదా గట్టెక్కినాక ఓడి మల్లన్న, గట్టెక్కినాక మోడి మల్లన్న అని
గట్టెక్కక ముందు ఎన్నికల దాకా జనాలతో అవసరం ఉంది కాబట్టి కేసీఆర్ గారు అది చేయటం లేదు ఇది చేయటం లేదని నెగటివ్స్ లాంటి పేరుతో పాయింట్అవుట్ చేసుకుంటా వచ్చి ఆయన ఇష్టానుసారం మాట్లాడి అధికారంలోకి వచ్చారు. రోజు ప్రజల దర్బారు లేకపోతే ప్రజల ముందు నేను రోజు హాజరవుతాను, వాళ్ళ సమస్యలు వింటానని చెప్పినటువంటి తర్వాత ఆయన ఇందాక మన రామచంద్రరావు గారు చెప్పినట్టు ఇప్పుడు అదానికి ఒక చెవి ఇంకో చెవి బడే భాయికి పెట్టేసి ఆయన ఇష్టానుసారం పరిపాలన చేసుకుంటున్నారు. ప్రజా దర్బార్ అనేది ఒక పరిహాసంగా మారింది. ప్రజల్ని పరిహాసం చేసినటువంటి తీరు ఈ రోజు ప్రజా దర్బార్లో. ప్రజలు ఊరికే ఎవరన్నా అక్కడ ఉండి 2 రోజులే, వారం రోజుల పాటు ఉంటానని చెప్పారు. వారం రోజులు లేకపోగా 2 రోజులు కుదించారు. ఆ 2 రోజులు కూడా ఏదో నామకే వాస్తే అప్లికేషన్ తీసుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ అవ్వు. ఇందాక హరీష్ రావు గారిది వేస్తున్నారు కదా, హరీష్ రావు గారు ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం సేకరించిన డీటెయిల్స్ చూస్తే అది ఏ రకంగా ప్రజా దర్బార్ అనేది ఒక ప్రహసనంగా మారింది అనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఏంటంటే ప్రజలను వెక్కిరించడానికి, ఆఖరికి ప్రజలు కూడా నిరాశ చెంది ప్రజా దర్బార్కి వెళ్ళటం కూడా ఖర్చులు దండగా తప్పితే ఉపయోగం లేదనుకునే పరిస్థితి తెచ్చి అది కూడా క్లోజ్ కాస్త 2 రోజులు కూడా బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న దీనిలో ఏంటంటే ప్రభుత్వానికి ఓడ దిగిన దాకా ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్న తీరుగా ప్రజల్ని వాడుకొని వదిలేయటం. అన్ని విషయాల్లో అంతే కదా, ఒక విషయంలోనే కాదు, ఏ విషయంలో కాదు అనేది ప్రశ్న. ఏ విషయంలో ప్రజల్ని ఈ ప్రభుత్వం మోసం చేయలేదు అనేది ఒక ప్రశ్న. అందుకని ఏంటంటే ప్రభుత్వాలు అయినా 100కి 100% చేయలేకపోవచ్చు, కానీ 190% అయినా 80% అయినా చేయాలి కదా. 100కి 100% ఏమీ చేయకుండా ప్రజలకు విద్రోహం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుగునాట. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ ఇప్పుడు లోకల్ జల్ని, ఎందుకంటే రేపు పొద్దున ఏ క్షణాన్ని ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కూడా కనపడుతుంది కదా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ఏ విధంగా వీళ్ళని చేత్కరించబోతున్నారు అనేది. అలాగే స్థానిక సంస్థల్లో, ఇతర స్థానిక సంస్థల్లో కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది రేపు పొద్దునే కనపడుతుంది, మీకు ఎప్పుడు దాకా అక్కర్లా. రైట్, ఓకే. రామచంద్ర గారు, కాళేశ్వరాన్ని పదే పదే విమర్శించిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు తప్పనిసరి కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్ కోసం తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. అంటే కేవలం ఒక విమర్శ కోసం విమర్శన చేయడమే తప్పించి దీంట్లో వాస్తవం లేదు. కాళేశ్వరం అనేది ఎప్పటికీ ఉపయోగకరమైనది అనేటువంటిది ప్రభుత్వం ఎట్లా అంగీకరించినట్టుగా కనపడుతుంది దీని ద్వారా. గత ప్రభుత్వం మీద బదనాం చేసేసి బతకాలని కొన్నాళ్ళు చూశారు. ఆ విధంగా బదనాం చేసే ప్రయత్నము చేశారు. ఇక్కడ ఈ ప్రయత్నం చేస్తే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దాచుకుంటున్నో గుప్పిట్లో పెట్టుకుంటున్నో దాగేది కాదు, జేబులో పెట్టుకుంటే పోయేది కాదు. అది దాదాపు 40 లక్షల ఎకరాలకు నీరు అందించిన ప్రాజెక్టుని దాన్ని దాసేసి అలా నీళ్ళు లేవు, అది లేవు, ఇది లేవు అని మొదలుపెట్టినాక రైతుల నుంచి వ్యతిరేకత వచ్చేసి ఆందోళనలు మొదలైనప్పుడు కేసీఆర్ కూడా నేను బయటకు వస్తా అని చెప్పిన తర్వాత అప్పుడు నీళ్లు వదలడం ప్రారంభించారు. అంటే లేని నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. రెండోది కూడా ఏంటి, ఇవాళ హైదరాబాద్కు కూడా నీళ్ళు తీసుకొస్తాం కాళేశ్వరం నుంచి అన్నప్పుడు ఇప్పుడు స్పష్టంగా ప్రభుత్వం చెప్పాల్సింది, వీళ్ళు కాళేశ్వరం వీళ్ళు అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరానికి ఏమన్నా ఒక తట్ట మట్టి వేసారా, లేకపోతే ఒక సిమెంట్ వేసారా, లేకపోతే ఏం చేశారని కొత్తగా నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు హైదరాబాద్కు నీళ్ళు. ఆ హైదరాబాద్కు నీళ్ళు రావడానికి అప్పుడున్న ప్రాజెక్ట్స్ కావా, అప్పుడు నీళ్ళు తేవాలనే ఆలోచన లేవా? ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయన్నీ వాడుకోవాలనే ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి అది చెప్పడానికి సిగ్గెందుకు? అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కళల పంట. ఆయన చేసిన ప్రాజెక్టు, ఆయన చేసిన అది సాగునీరు మీద ఆయనకున్న వ్యవసాయ రంగం మీద ఆయనకున్న ప్రేమ. దానికి కాళేశ్వరాన్ని లేదు, అదొక తప్పుడు ప్రాజెక్టు, అదొక అవినీతి ప్రాజెక్టు అని చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అది కాదని ప్రజలు తేల్చిన తర్వాత ప్రజా ఆందోళనకు భయపడి ఒక్కొక్కటి బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఇవాళ హైదరాబాద్ నగరానికి తీసుకొస్తున్న నీళ్లు కాళేశ్వరాన్ని అయినప్పుడు ఆ కాళేశ్వరం వచ్చిన నీళ్లు నీ ద్వారా వచ్చినాయా? ఎవరి డబుల్ బెడ్రూమ్లు పంచితే నువ్వు కట్టినట్టుగా నేను పంచుతున్నా, ఉద్యోగాలు ఇస్తే నేను ఇచ్చినా అని చెప్పి ఇస్తున్నా అనేది తప్పుడు ప్రచారం చేస్తున్నాడో. ఇవాళ కాళేశ్వరం నీళ్లు కూడా ఖచ్చితంగా అది కేసీఆర్ గారి కృషి. అది కాళేశ్వరం దాదాపు సాగునీరుకు కానీ తాగునీరుకు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెద్ద తెలంగాణ ప్రజల యొక్క ఒక నిధి అండి. అది ఆ నిధి, దాన్ని ఇవాళ నువ్వు తీసుకొచ్చేసి, నేను ఇప్పుడు స్పష్టంగా అడుగుతున్నా, నువ్వు హైదరాబాద్కి తీసుకొచ్చే నీళ్లు కాళేశ్వరాన్ని ఇప్పుడు నువ్వేమన్నా పట్టుకొచ్చిన నీళ్ళు అవి కాళేశ్వరంలో నీళ్లు కావాలి, అది చెప్పాలి ప్రభుత్వం. అన్ని వదలక అన్ని బయటపడుతున్నాయి ఒకటి. పాపారావు గారు, కాళేశ్వరం మీద అనేక విమర్శలు, అనేక ఆరోపణలు చేశారు. కానీ కాళేశ్వరం ఎట్లా జీవధారగా ఉంది అనేది, సో ఇటువంటి వాటర్ అంటే సార్ రెగ్యులర్గా అన్ని నీటి అవసరాలు తీరుస్తుంది. సో హైదరాబాద్కి తాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ద్వారా నీళ్లు తరలించే నిర్ణయం అనేది, కాళేశ్వరం జల కాళేశ్వరం అనేది
పాట కూడా ఉంది. అంటే కాళేశ్వరం లేకుండా ఇప్పుడు మొన్న పండిన పంటలు ఈ కొత్త సీజన్ లో పండిన పంటల వెనక కూడా కాళేశ్వరం జలాలు ఉన్నాయనేది తెలిసిందే. కానీ దాన్ని కూడా ఆఖరికి కాళేశ్వరం నీళ్లు లేకుండానే ఈ పంటలు బట్టి నేను అబద్ధాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. కానీ ఇప్పుడు మళ్ళీ వస్తే హైదరాబాద్కి నీటి తరలింపు దగ్గరికి వచ్చేసరికి హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చడానికి 2050 దాకా కాళేశ్వరం అవసరం అనేది అంగీకరించాల్సి రావటం, కాళేశ్వరం నీళ్లు తెచ్చుకోవాల్సి రావటం అనేది. అందుకని ఏంటంటే వీళ్ళు ఆడుతున్న ఎన్ని అబద్ధాలు ఆడినా అబద్ధాలు మొహం మీద మళ్ళీ నిజాలు కనపడ్డప్పుడు ప్రజలు గుర్తిస్తానే ఉన్నారు. అంటే ప్రజలంతా అన్ని చూడరనుకోవటం పొరపాటు. అందుకని ఏంటంటే వీళ్ళు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతా ఎవరు చూడలేదు అనుకున్నట్లుగా వీళ్ళు చేసే పనులు వీళ్ళు ప్రాక్టికల్ అవసరాలకేమో కాళేశ్వరం అవసరం అవుద్ది, కానీ తెలియాలి రెండో పక్కన పూర్తిగా కాళేశ్వరంతో సంబంధం లేకుండా అన్ని జరిగిపోతున్నట్టు, కాళేశ్వరం ఏదో వృధా అయిపోయినట్లు, 1,00,000 కోట్లు దానిలో పోయినట్లుగా సృష్టిస్తున్నటువంటి అబద్ధాలు. అందుకని ఏంటంటే ఈరోజు ఈ హైదరాబాద్ సిటీకి రాబోతున్న నీళ్లు కూడా దాన్నే సూచిస్తున్నాయి. రేపు పొద్దున హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చబోతుంది కూడా కాళేశ్వరమేనన్నది ప్రజలు ఖచ్చితంగా అందరూ 100% గుర్తిస్తున్నారు. అన్ని అబద్ధాలు ఒకటి కాదు, ఇప్పుడు ఆడిన అబద్ధాలు ఒకటి కాదు, వందలాది అబద్ధాలు ఆడారు. ఏ అబద్ధాన్ని నిరూపించలేక మళ్ళీ కొన్నాళ్ల పాటు అబద్ధాన్ని అసలు సమస్యను దారి మళ్లించడానికి వాడుకొని మళ్ళీ అబద్ధాన్ని పక్కన పడేయటం, ఇట్లా రకరకాలైనటువంటి. ఇక దీని గురించి అంత చెప్పినా ఇక అంతే, అంతకంటే ఏం లేదు. ఈ ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదు. సాధ్యమైన అబద్ధాలు ఆడారు, అబద్ధాలని సాధ్యమైనంత కొనసాగిస్తున్నారు. ఈ రోజు తాము చేస్తున్న నిర్వాకాన్ని కప్పుకోవడానికి మళ్ళీ అబద్ధం మీద విచారణ పేరుతో రకరకాలైన నాటకాలు ఆడుతున్నారు. ఆ నాటకం అవసరం అవగానే మళ్ళీ తెరమరుగు అవుద్ది, కొత్తగా ఇంకొక అంకం వస్తుంది, ఆ అంకంలో కొత్త నాటకానికి తెరదీస్తున్నారు. రైట్. మరో 3,000 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి ఇప్పటికే 56,000 కోట్లు రుణం తీసుకుంది కాంగ్రెస్ సర్కార్. 7న బాండ్ల వేలంలో పాల్గొనడం నిర్ణయం. రామచంద్ర గారు, ఇక అప్పులు కొనసాగాల్సిందేనా? అప్పులు తీసుకొచ్చే అంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చే పనులు కావాలి, సొంతానికి ఆదాయం వచ్చే పనులు తప్ప రాష్ట్రానికి ఆదాయం వచ్చే పనులు ఇప్పటిదాకా చేసింది లేదు, పోయింది లేదు. ఎంతవరకు గత ప్రభుత్వం ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే అవి మంచి ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగాలు కానీ అది కానీ ఇది కానీ అలా చేసుకుంటూ వచ్చారు. తిరిగి ప్రభుత్వం నడవాలి కానీ అప్పుల పాలయ్యారు. 1,27,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన తెలంగాణ గవర్నమెంట్ మరో 3,000 కోట్ల రూపాయలు సిద్ధపడ్డది. అలా అప్పుల మీద తప్ప మరో దానికి మార్గం లేదు. అది పాలన ఎక్కడుంది? పాలన ఉంటే కదా ఏమైనా వచ్చేది. వ్యవసాయం చేస్తే పంట వచ్చినట్టు, పాలన చేస్తే కదా ఏమన్నా నీకు సంపద కనపడేది. సంపద అనేది లేదు, వాళ్ళ సంపద తప్ప రాష్ట్రానికి సంపద లేదు, మార్గం లేదు. అప్పులు తెచ్చి బతకాల్సిందే. దాన్ని తీసుకొచ్చేసి ఏంటంటే గత ప్రభుత్వమే వడ్డీలు కడుతున్నాం అది కాదని. ప్రభుత్వం యొక్క పనేంటి, కొత్త ప్రభుత్వం పనేంటి? పాత ప్రభుత్వం ఆస్తులు ఉంటాయి, పాత ప్రభుత్వం చేసినప్పుడు అప్పులు ఉంటాయి. ఆస్తుల విషయంలో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు పంచుతున్నావు, నువ్వు కట్టినావా? ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు తెస్తాను, నువ్వు కట్టినావా కాళేశ్వరాన్ని? అట్లాగే నువ్వు ఉద్యోగాలు సర్టిఫికెట్లు ఇచ్చావు, నువ్వు ఇచ్చినావా నోటిఫికేషన్స్? ఇవన్నీ గత ప్రభుత్వం ఇచ్చేటే కదా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆ రోజు 7 లక్షల కోట్ల అని అబద్ధాలు ఆడి అప్పును చూపెట్టినప్పుడు గత ప్రభుత్వాన్ని కాదు, 4,90,000 అని క్లియర్గా చెప్పి బయటకు వచ్చింది. 4,71,000 కోట్ల రూపాయలు అనేది ఉంది. దానికి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చేసి వర్షం బట్టి ఒక సంవత్సరం కాలేదు 1,27,000 కోట్లు అంటే దాదాపు 5 సంవత్సరాలకు ఎంత కావాలి? 6-7 కోట్లు కావాలి కదా, లక్షల కోట్లు కావాలి కదా. అందుకని మళ్ళీ అప్పుల మీద బతకడం తప్ప దీనికి మార్గం లేదు. రైట్. పాపారావు గారు, చివరిగా అంటే అప్పులు తీసుకొస్తుంది కానీ అప్పులు తీసుకురావడంలో వచ్చిన ఫలితాలు ఏంటో ప్రజలకు కనిపించని పరిస్థితి, కంక్లూడింగ్ చెప్పండి. అప్పులు చేశారనే అబద్ధాలు అంటే ఆయన 4 లక్షల కోట్ల రూపాయల లోపే ఆ రోజు అప్పు ఉంది, దాన్ని అతిగా ఎగ్జాగరేట్ చేసి 7 లక్షల కోట్లని ప్రచారం చేసినటువంటి దుర్మార్గం చేస్తా, రెండో పక్కన వీళ్ళు ఈ సంవత్సర కాలంలోనే 1,20,000 కోట్ల రూపాయల పైన అప్పు చేసి కేసీఆర్ గారు చేసిన అప్పులు కాళేశ్వరం రూపంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇట్లా రకరకాలైనటువంటి ప్రాజెక్టులు లేకపోతే మిషన్ రకరకాలైనటువంటి ప్రణాళికలు ప్రజలకు అందినటువంటి లబ్ధి రూపంలో కనపడుతుంటే, ఆస్తుల రూపంలో కనపడుతుంటే వీళ్ళు చేస్తున్నటువంటి మొత్తం కార్యక్రమంలో ఏమాత్రం ఆస్తుల కల్పన లేదు. ఏవైపోయిన డబ్బులు కనపడని స్థితి, ఆవిరైపోతున్నటువంటి స్థితి డబ్బులు. రెండో పక్కన ఇంకో ఫ్యూచర్ సిటీ కోసం 1,50,000 కోట్లు అప్పులు తెస్తా ఉంటున్నారు. ఇంకో పక్కన మూసీ నది ప్రక్షాళనలో లేకపోతే సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్లు అంటే అయ్యో 3 లక్షల కోట్లు. అంటే ఈ రకంగా వీళ్ళు అప్పులు చేస్తే గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ఆస్తులు సృష్టించబడ్డది ఉందో అప్పులతో, దాన్ని మించి ఈరోజు ఏ ఆస్తులు సృష్టించకుండానే రాబోయే 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు సుమారుగా 5-6 లక్షల కోట్ల రూపాయల పైన ఈ కేవలం 5 సంవత్సరాల్లోనే వీళ్ళు అప్పులు చేయబోతున్నారు. నిజానికి అప్పుల భారం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజల మీద భారీగా పడబోతుంది అన్నది స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.